హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో క్రిస్పీగా ఉండే దోసలను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం ఒక గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. ఒక గ్లాస్ మినపప్పుకి 2.5 గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలి. ఇందులో 1 స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల శనగపప్పును వేసుకోవాలి. వీటితో పాటు కొద్దిగా అటుకులను తీసుకోవాలి. వీటిని వేరువేరుగా నానపెట్టుకోవాలండి. వీటిలో నీళ్లు వేసుకొని శుభ్రంగా ఒకసారి కడుక్కోవాలి. కడిగిన తర్వాత వీటిలో తగినన్ని నీళ్లు వేసుకొని 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. వీటిని విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలండి. అలా చేసుకుంటేనే దోసలు బాగా వస్తాయి. ముందుగా నేను బియ్యాన్ని గ్రైండ్ చేసుకుంటున్నానండి. తర్వాత మినపప్పును గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే అటుకులను వేసి గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ని మనం నైట్ ప్రిపేర్ చేసుకోవాలండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. చూసారు కదా, దోస బ్యాటర్ చక్కగా రెడీ అయిందండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దోసలు వేసుకోవాలండి. దోసను బాగా పల్చగా వేసుకోవాలి. దోసలను ఎంత పల్చగా వేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయండి. తర్వాత దోసల పైన కాస్త ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. నేనైతే నెయ్యి వేసుకుంటున్నానండి. కలర్ చేంజ్ అయ్యే వరకు దోసను బాగా కాల్చుకొని రెండో వైపు తిప్పుకోవాలి. చూసారు కదండి, కలర్ చేంజ్ అయింది. రెండో వైపు కూడా బాగా కాలిన తర్వాత దోసను తీసేయాలి. నెక్స్ట్ ఇంకో దోశ వేసి చూపిస్తానండి. ఫ్లేమ్ని హైలో పెట్టి దోశలు చేసుకుంటే తొందరగా తయారైపోతాయండి. దోశల పైన ఆయిల్కి బదులుగా నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ దోసను రెండో వైపు తిప్పుకోవాలి. చూసారు కదా, క్రిస్పీగా దోశ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, దోశలు చాలా బాగా వస్తాయండి. ఈ క్రిస్పీ దోశలను ఏదైనా చట్నీ కాంబినేషన్లో తింటే సూపర్గా ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.